స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. మరొక విశ్రాంతి దినంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మజ్ఞానం ద్వారా నీ ప్రజలను వారితో మాట్లాడి వెనుగల చెవిని గ్రహించేల హృదయాన్ని దయచేయమని, వాక్యము ధారాళంగా రాకుండా ఆటంకపరిచే ప్రతి దురాత్మని మీరు ప్రారదోలి మీరు మాతో స్పష్టంగా మాట్లాడమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయాన్ని ఈరోజు కొన్ని వచనాలని వచనం వెంబడి వచనం జాగ్రత్తగా మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కడవరి దినాలలో, దుర్దినాలలో, భయంకర అపాయమైన దినాలలో సాతానుడు ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేసి దేవునికి దూరం చేస్తున్నటువంటి దినాలు. ఇలాంటి భయంకరమైనటువంటి దుర్దినాలలో మనమందరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి భక్తిని కాపాడుకుంటూ విశ్వాసంలో ముందుకు సాగాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రులు చాలా భక్తిపరులైనప్పటికీ ఎందుకో గారమనొచ్చో లేదా వాళ్ళు బాధపడతారని చెప్పో వీళ్ళు చూపించినటువంటి అతి ప్రేమ అనేక మంది ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల యొక్క పిల్లలు భక్తిహీనులుగా చరిత్రలోకి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ కోవకు చెందినటువంటి పరిస్థితే ఈ మధ్యాహ్న కాలం మనం నేర్చుకోబోతున్నటువంటి మనస్సే అనేటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి. యూదా ప్రజల్ని పరిపాలించినటువంటి రాజుల్లో 14వ రాజుగా ఈ మనస్సే తన తండ్రి అయిన హిజ్కియా చనిపోయిన తర్వాత కేవలం 12 సంవత్సరాల వయసులో రాజ్యాధికారాన్ని పొందుకొని సుదీర్ఘంగా పరిపాలించి ఇంచుమించుగా 55 సంవత్సరాల వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఈ యొక్క మనష్షే ఉన్నాడు. అయితే ఈ మనష్షే యోధా ప్రజలని, అక్కడున్నటువంటి దేవుని యొక్క ప్రతిష్ఠిత జనాంగాన్ని భక్తి భావజాలాల్లో నుంచి ఏ విధముగా దారి మళ్లించాడో మనం చూసినట్లయితే ఈ కడవరి దినాలలో, ఈ దుర్దినాలలో మనస్సే జీవితము మనందరి కూడా ఒక హెచ్చరిక అనే విషయాన్ని గమనించండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని విడిచిపెట్టి మొదటి స్థితి కంటే కడపడి స్థితి బహుఘోరమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది జీవితాలని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మనస్సే హిజ్కియాకు పుట్టినటువంటి కుమారుడు. బైబిల్ చరిత్రలో హిజ్కియా ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఇక హిజ్కియా రాజ్య అధికారాన్ని చేపట్టినటువంటి మొదట్లోనే ముయ్యబడిన దేవాలయ తలుపులు తెరిచి దేవాలయాన్ని బాగు చేసి తన తండ్రి అపవిత్రమైనటువంటి అనేకమైనటువంటి ప్రతిమలు నియమించినటువంటి వాటన్నిటినీ కూడా పడగొట్టి చక్కని ఆత్మ సంబంధమైనటువంటి పరిపాలన అందించి ఇశ్రాయేలు ప్రజలందరినీ, యోధా జాతిని అంతటినీ కూడా మరలా దేవునితో కనెక్ట్ అయ్యేటట్లుగా, దేవునితో ఏకీభవించేటట్లుగా వాళ్ళ యొక్క జీవితాలని క్రమబద్ధీకరించే విషయంలో ఈ యొక్క హిజ్కియా సఫలీకృతమయ్యాడు. అలాంటి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, క్యాన్సర్. అలాంటి మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా వారిని పిలిచి వీళ్ళని పిలిచి నన్ను బ్రతికించండి అని ప్రాధేయపడడం కంటే
నేరుగా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి తన యొక్క ముఖమును గోడ తట్టు తిప్పుకొని, అక్కడ మనుషులు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. తాను ఎవరిని చూస్తున్నాడంటే ఆత్మస్వరూపైన దేవునితో మాట్లాడుతూ, నన్ను కృపలో జ్ఞాపకం చేసుకోని ఆయన, నేను జీవించిన జీవితం అంతా కూడా ఎలా నీ కొరకు ప్రయాసపడ్డానో, నేను చేసిన మంచి పనులన్నిటి కూడా కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటికి అతని వయసు కేవలం 39 సంవత్సరాలు. 39 సంవత్సరాల్లో నేను వెలిగించిన దీపం ఆరిపోతూ ఉంటుంటే నా పరిస్థితి ఏంటి నాయనా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంటే, వెంటనే హిజ్కియా ఒక చక్కని సమాధానం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. ఆ రోజుల్లో దైవ సేవకుడుగా ఉన్నటువంటి హెస్సయ్య హిజ్కియా దగ్గరికి వచ్చి, ఇదిగో ఇంతకు ముందు నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుగా అని చెప్పాను. దేవుడు మరలా నాతో మాట్లాడి, నీకు దేవుడు ఆయుష్ పొడిగిస్తున్నాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నాడని చక్కని వాగ్దానాన్ని చేశాడు. వెంటనే తన రోగం పోయింది. ఇతడు చేస్తున్నటువంటి మంచి పనిని బట్టి, ఇతడు చేసిన ప్రార్థన బట్టి అతని జీవితంలో 2 రకాల వరాలు పొందుకున్నాడు. అందులో మొట్టమొదటిది దీర్ఘాయువు. నీకు నేను నిండు వృద్ధాప్యంలో నేను నిన్ను తీసుకువెళ్తాను అని వాగ్దానం చేశాడు. దాన్ని దీర్ఘాయువు అంటారు. రెండోదిగా, నువ్వెప్పుడు చచ్చిపోతావో కరెక్ట్గా 15 సంవత్సరాల తర్వాత చచ్చిపోతావు. ఇది కూడా వరమే. మన యొక్క జీవిత అంతం ఎప్పుడో మన ఎవ్వరికి కూడా తెలియదు. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో ఎవ్వరికి కూడా మరణానికి గ్యారంటీ లేదు. ఈ రోజున్న వాళ్ళు రేపు ఏమవుతారో తెలియని పరిస్థితి. కడవరి దినాల్లో భయంకరమైనటువంటి రోజుల్లో ఉన్నాం. కానీ హిజ్కియాకి దేవుడు కరెక్ట్గా 15 సంవత్సరాలు ఇచ్చి నువ్వెప్పుడు చనిపోతావో అని చెప్పి ఆ యొక్క డేట్తో సహా, అంటే కరెక్ట్గా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించి అతనికి వాగ్దానం చేశాడు, ఒక వరం అనుగ్రహించాడు. అయితే తన యొక్క జీవితంలో 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్న హిజ్కియాకి చక్కని కొడుకు పుట్టాడు. అతని పేరు మనష్షే. మనష్షేని దగ్గర కూర్చొని పెట్టుకుని, మనష్షే, నీవు పుట్టకముందే చచ్చిపోవలసిన వాడిరా, నన్ను ఆ కృపగల దేవుడు కనికరించి నన్ను ప్రేమించి నాకు ఇవన్నీ దయచేశాడు. నా జీవితంలో నేను చెప్పగలను, అన్నీ బాగున్నప్పుడు పొందుకున్నటువంటి ఆస్తిపాస్తుల కంటే ఈ 15 సంవత్సరాల్లో నేను సంపాదించినటువంటి ఆస్తి కావచ్చు, ఈ యొక్క యోధా ప్రజలకి సంస్కరణ చేసి, ఒకవేళ శత్రువులు ఈ ప్రాంతం దాడి చేస్తే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఎలాగా మంచినీళ్ళు తాగడానికి అనేకమైన ఆధారాలు నేను నిర్మించి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కగా నేను పరిపాలించిన దేవుడు కృప చూపించాడు అని చెప్పవలసినటువంటి ఈ యొక్క హిజ్కియా ఎందుకో తెలియదు, తన పిల్లల విషయంలో భక్తి భావజాలాలని వాళ్ళకి తెలియజేసే విషయంలో విఫలమైపోయాడు. ఆ విధంగా విఫలమైపోయాడు. హిజ్కియా చచ్చిపోయాడు. హిజ్కియా చనిపోయిన తర్వాత మనష్షేకి 12 సంవత్సరాల వయసు. ఈ 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ యొక్క మనష్షే ఇశ్రాయేల్ యోధా ప్రజలకి రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడిన తర్వాత తన తండ్రి దగ్గర నుంచి సరైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని పొందుకోలేకపోయినటువంటి ఈ యొక్క మనష్షే భయంకరంగా ప్రవర్తించాడు. దయచేసి ఈ యొక్క సమయంలో మనమందరం నేర్చుకోవలసినటువంటి విలువైనటువంటి పాఠం ఏంటంటే, మనము మన పిల్లలకి భౌతిక సంబంధించిన ఆస్తిపాస్తులు ఇవ్వడానికి ఎంత ప్రయాసపడతామో ఆత్మ సంబంధమైన ఆస్తిని సమకూర్చడానికి కూడా అంతకంటే ఎక్కువగా ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తిని పిల్లలకి ఇచ్చే విషయంలో సఫలీకృతం అవ్వలేకపోయాడు ఈ యొక్క మనష్షే. బహుశా ఒకవేళ గారాన్ని బట్టో అతని మీద చూపిస్తున్న మమకారాన్ని బట్టో మనష్షేకి తన తండ్రి అయిన హిజ్కియా చెప్పినటువంటి మాటలన్నీ కూడా, మా నాన్నకి చాదస్తం ఎక్కువ, మా నాన్నకి భక్తి ఎక్కువ, ఈ రోజుల్లో అది ఎక్కడ నడుస్తుంది, మా నాన్న రోజుల్లో అంటే కనుక సెల్ ఫోన్లు లేవు, మా నాన్న రోజుల్లో అయితే కనుక ప్రజలందరూ ఖాళీగా ఉండేవాళ్ళు, ఈ రోజుల్లో అలాంటివి ఏం జరుగుతాయి అని చెప్పి ఈ రోజు పిల్లలు ఏ విధంగా అయితే కనుక ఒరే ప్రార్థన చేయంటే కనుక ఇష్టపడతలేదు, మందిరం రారంటే ఇష్టపడతలేదు, బైబిల్ చదవంటే ఇష్టపడతలేదు, ఉపవాసం ఉండంటే ఇష్టపడతలేదు, ఈ రకమైనటువంటి మీ రోజుల్లో ఆ విధంగా జరిగేదేమో కానీ ఈ రోజుల్లో జరగదది. అంతా కూడా టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లో ఉన్నాం.
అన్నట్లుగా ఒకవేళ ఈ యొక్క మనస్సే తండ్రి దగ్గర నుంచి భావజాలాలని, తండ్రి దగ్గర నుంచి విశ్వాస అనుభవాల్ని నేర్చుకునే విషయంలో ఈ యొక్క మనసు పెట్టలేకపోయాడు. ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క మనస్సే తన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని పొందుకున్నాడు ఒకసారి చూడండి. దేవుడు ఉన్నతమైన అవకాశాన్ని హిజ్కియాకి ఇచ్చాడు. ప్రజలందరూ కూడా హిజ్కియా తండ్రి భయంకర ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తప్పుదావ పట్టించి భక్తి అంతా కూడా నాశనం అయిపోయిన దినాలలో ఈ యొక్క హిజ్కియా ప్రజలందరూ కూడా చక్కని ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వైపు తిరగడానికి ఈ యొక్క హిజ్కియా చేసిన గొప్ప పని తన కుమారుణ్ణి ప్రభావితం చేయలేకపోయింది. మనం కూడా మన భక్తి అనేక మంది ప్రభావితం చేయగలుగుతుంది, కానీ మన కుటుంబాన్ని ప్రభు కొరకు నడిపించలేని పరిస్థితుల్లో ఈ రోజున హిజ్కియా లాంటి వాళ్ళు కోకొల్లలుగా ఈ ప్రపంచంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ హిజ్కియా చూడండి, కొంతమంది జీవితాల్లో నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు ఉన్నతమైన అవకాశాలు ప్రభు ఇస్తాడు. ఎంతగా చెడిపోయిన వారికైనా, ఎంతగా నాశనం అయిపోయిన వారికైనా ఆయన వైపు తిరిగితే చాలు, పాపిని దేవుడు క్షమించి రక్షణిచ్చి దేవుని యొక్క కృపను బట్టి క్షమించి వారిని ఆయన సేవలో వాడుకుంటాడు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేను దేవుని దూరం అయిపోయాను కదా, సహవాసం దూరం అయిపోయాను కదా, భక్తిలో పాడైపోయాను కదా, నన్ను దేవుడు క్షమిస్తాడా, నన్ను ప్రజలు క్షమిస్తారా, లేకపోతే దేవుని యొక్క పిల్లలందరూ కూడా నన్ను గుర్తిస్తారా, లేదంటే నేను ఇలాంటి చెప్పి వేలెత్తి చూపిస్తారా అని చెప్పి ఏ ఒక్కరమో కూడా అధైర్యపడక్కర్లేదు, ఏ ఒక్కరూ కూడా కృంగిపోక్కర్లేదు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడు. ఒక రోజున రియల్గా జరిగినటువంటి ఒక స్టోరీ చెప్తున్నాను. 1949 సంవత్సరంలో కాల్మిస్ట్ ఎంఎల్ బాయిడ్ అనేటువంటి ఒక ఆయన ఒక చరిత్ర రాశాడు. ఎవరి చరిత్ర అంటే ఆయన పేరు జాక్ వాన్ అనేటువంటి ఒక ఆయన నిరాశ నిస్పృహలో ఉన్నాడు. ఉద్యోగం పోయింది, అప్పుల్లో కూరిపోయాడు. అప్పుడు చనిపోదామని చెప్పి ఒక సముద్రపు తీరాన్న నడుచుకుంటూ వెళ్తున్నాడు, అందులో దూకి చచ్చిపోదామని చెప్పి. ఈలోగా అలా ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఒక గాజు సీసాలో కొన్ని పేపర్లు కనిపించినాయి. ఏంటి ఈ పేపర్ లెక్క కనిపించినాయి అని చెప్పి వెళ్ళి ఆ గాజు పాత్రను తీసుకుని దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఆస్తి వీలునామా రాసిన పత్రికలు ఉన్నాయి. ఆస్తి వీలునామా రాశారు. అది ఎవరు రాశారంటే డైసీ సింగర్ అలెగ్జాండర్ అనేటువంటి ఒక ఆమె, కుట్టు మిషన్స్ ఉండేటువంటి ఆ సంస్థకి అధినేత ఆమె చనిపోయేటువంటి సమయంలో ఆమె ఆస్తి అంతా కూడా అలరైపోబోతుంది. నాకు చింత అందరూ కొట్టుకుంటున్నారు. ఇలాంటి సమయం ఎవరికి చెందకూడదా చేయాలని చెప్పి 12 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. ఆమె ఏం చేస్తుందంటే ఒక వీలునామా రాసి ఎవరైతే దీన్ని కనుగొంటారు ఈ సీసాని వాళ్ళకి, అలాగే నాకు అత్యంత నమ్మకస్తుడైన మా న్యాయాధిపతి న్యాయవాది వీళ్ళిద్దరికీ కూడా సమభాగంలో చెందుతుంది ఈ ఆస్తి అని చెప్పి వీలునామా రాసేసి దాన్ని సముద్రంలో పడేస్తుంది. థేమ్స్ అనేటువంటి లండన్లో ఉన్నటువంటి ఒక నదిలో, ఆ నదిలోంచి కొట్టుకుంటూ ఈ సముద్రంలోకి వచ్చింది. దీన్ని తీసుకున్న ఆ వ్యక్తి వెళ్ళి కోర్టుకి చూపించాడు. ఎస్, నిజంగా ఆమెది సైన్, ఇది న్యాయబద్ధంగా ఉంది, ఖచ్చితంగా ఆమె రాసిందే అని చెప్పి వాళ్ళు చూస్తే ఆస్తిని పంచితే ఆస్తి అంటండి $6 మిలియన్ అంటండి. $6 మిలియన్ అనేది ఇతనికి ఉన్నపాటును వచ్చిందండి. ఉద్యోగం లేకుండా నిరాశ నిస్పృహ ఇతనికి $6 మిలియన్ డబ్బు అంతా ఒకసారి వచ్చిందంటే అండి. ఈ రోజున ఆ డబ్బు కంటే గొప్పది, ఆ డబ్బు కంటే ప్రాముఖ్యమైనది నీవు అడగకపోయినా, నువ్వు వెతకపోయినా ఆ కృపగల దేవుని యొక్క కనికరము, ఆ కృపగల దేవుని యొక్క భక్తి భావజాలాలు నీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. నిన్ను రక్షించాలని ఆశపడుతుంది. $6 మిలియన్ మించినటువంటి ఆస్తి నీకు ఇచ్చి తన బిడ్డగా స్వీకరించాలని ఆ దేవుడు ఆశపడుతున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన నన్ను కూడా తన అనాది సంకల్పంలోనే ఆయన ఎన్నుకొని నిన్ను నన్ను కూడా తన బిడ్డగా మార్చాలని ఉన్నతమైన ఆదేశాలు కలిగి నీ కొరకు నా కొరకు ముందుగానే జగత్ పునాది వేయబడక ముందే నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన వారసురాలుగా ప్రభు మార్చుకుని నీకు నాకు ఉన్నతమైనటువంటి అవకాశాలు ప్రభుత్స్తూ ఉంటుంటే ఈ రోజున అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి వ్యక్తులు ఎవరున్నారు? దేవుడు నాకు ఉన్నతమైన అవకాశం ఇస్తున్నాడని చెప్పి దేవుని వైపు నడిచేవారు, ఆ భక్తి భావజాలాల్ని కావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవడానికి సిద్ధపడే వాళ్ళు, దేవుని యొక్క కనికరాన్ని గుర్తించేవారు, దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనస్సు అర్థం చేసుకోలేదు. నా తండ్రి
పొందుకున్నటువంటి ఆ భక్తి భావజాలాలు నేను అడక్క ఉండానే గొప్ప ఆస్తిగా నా దగ్గరకు వచ్చినాయి. మా నాన్నగారి కంటే ఎక్కువ భక్తిగా బ్రతకాలనే ఆలోచన ఈ యొక్క మనస్సు అనే వాడికి రాలేదు. ఈ రోజున చాలా మంది ఈ విధంగా బ్రతుకుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఆత్మ సంబంధించిన ఆస్తి కోసం మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఏలియా కొనుక్కోబడ్డానికి సమయం వచ్చింది. ఎలీషాతో చెప్పాడు, నేను కొనుక్కోబడుతున్నానని. ఎలీషాతో చెప్తే ఎలీషా ఏలియాని విడిచిపెట్టకుండా, నాయనా నువ్వు కట్టిన సంఘాలు నాకు ఇవ్వి, నాయనా నువ్వు సంపాదించిన ఆస్తి నాకు ఇవ్వి, నాయనా నువ్వు పొందుకునే ఆ యొక్క శిష్యులందరూ నాకు ఇవ్వి అని అనలేదండి. ఒకటే ఆశ, ఒకటే కోరిక. ఏంటో తెలుసా? నీవు పొందుకున్న ఆత్మలో 2 అంతల భాగం నాకు ఇవ్వి, 2 అంతల ఆత్మశక్తి నాకు ఇవ్వి. ఇదే కోరిక. నీ కోరిక చాలా కష్టమైనది, అయినా కానీ నేను కొనుక్కోబడినప్పుడు నువ్వు చూస్తే నేను ఇస్తానన్నాడండి. ఆ విధముగానే ఏలియా కొనుక్కోబడుతున్నప్పుడు ఎలీషా అక్కడ కనిపెట్టి ఉన్నాడు, 2 అంతల ఆత్మశక్తిని పొందుకోగలిగాడు. అంటే ఆత్మ సంబంధమైన ఆస్తికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తికి అంత ప్రత్యేకమైనటువంటి వేటేజ్ ఉంది, అంత గొప్పదనే విషయాన్ని ఈ రోజున గమనించండి. మన యొద్దకు వస్తున్న దేవుని కృపని, మన దగ్గరకు వస్తున్న దేవుని కనికిరాన్ని, మన కాళ్ళ దగ్గరకు వస్తున్న దేవుని యొక్క ప్రేమని కాలదన్నుకునే మనశ్శేలాగా మనం ఎవరం కూడా ఉండకుండా నా దేవుడు కృప చూపించిన గాక. రైట్. రెండవదిగా మనం చూసినట్లయితే గనక 33వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదివించినటువంటి జ్యోతిష్కాలు కానీ మాంత్రికులు కానీ ఇవన్నీ కూడా దేవునికి హేయమైన చర్యలు. కానీ ఇవన్నీ కూడా భావోద్రేకాలని, అలాగే ఇంద్రియాలని సంబంధించినటువంటి మరి రహస్యంగా ఉండడానికి మనము వాటి వైపు ఆకర్షితులు అవుతాం. అవునా కాదండి? మనం ఎంత భక్తులమైనా ఈ యొక్క జ్యోతిష్కాలకి లేకపోతే మంత్రగాలకి ఇలాంటి వాటికి మనము కొన్నిసార్లు మన ఇంద్రియ సంబంధించిన భావోద్రేకాలు ఇవన్నీ కూడా మనము ఆటోమేటిక్గా భయపడిపట్లో చేస్తాం. ఇప్పుడు ఎవడో ఉన్నాడండి, రోడ్ అంటే వెళ్తా ఉంటే నువ్వు ఎంతో మంచి ప్రార్థన పర్రాలువి అయినప్పటికీ కూడా, అమ్మ నాకు ఏదో ప్రేరేపణ వస్తుంది, లేకపోతే అంటే నీకు ఏదో కీడు జరగబోతుంది అని అన్నాడు, లేకపోతే ఇల్లు మంచిది కాదు, ఈ ఇల్లు నీకు అనుకూలించట్లేదు అన్నారు అనుకోండి, మనం ప్రార్థనా పరులమే, మంచి ప్రార్థన చేస్తాం, భక్తి భావాలు ఉంటాయి, కానీ ఎక్కడో నీకు కొట్టేస్తుంది. ఏమని? వాడు ఎలాగన్నాడు ఏంటో అని చెప్పేసి. అవునా కాదా? మన రహస్యంగా మన ఇంద్రియాలు అంటే మన యొక్క భావోద్రేకాలన్నీ కూడా తొందరగా కనెక్ట్ అయిపోతాయి ఇలాంటి వాటికి. ఈ యొక్క మనస్సు అనేవాడు కూడా తనకివ్వబడినటువంటి పిల్లల్ని, దేవుని వాక్యం ఏం చెప్తుంది? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. పిల్లలందరూ కూడా మనకు స్వాస్థ్యము. మనమందరూ కూడా మన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పిల్లల్ని ప్రేమించాలి, వాళ్ళని సంరక్షించాలి, పోషించాలి, గొప్పవారిగా దేవుని కొరకు పెంచాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ మనస్సు అనేవాడు వాళ్ళ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అగ్ని ఏంటండి అక్కడ ఏమని రాయబడి ఉంది? చదువు 3:6 అగ్నిగుండములు దాటించి. ఎంత భయంకరమో చూడండి. అగ్నిగుండములు దాటిస్తున్నాడు, పిల్లలందరినీ కూడా భయంకరంగా అక్కడ చేసేటట్లుగా ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. ఆ అగ్నిగుండాల కంటే ఇదిగో మా పిల్లలు గనక బలిచ్చేస్తే, మా పిల్లలు గనక ఈ దేవునికి బలిచ్చేస్తే గనక మాకు పుణ్యం వచ్చేస్తుంది, మనశ్శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, రాజ్యం విస్తరిస్తుంది. ఇలాంటి భయంకరమైనటువంటి విషయాలని ఈ యొక్క మనస్సే గుర్తించాడు. మనస్సే అజ్ఞానంగా నడుస్తున్నాడు. వీళ్ళ దగ్గరికి ఏ సమస్య వచ్చినా, వాళ్ళ నాన్నగారు మరణకరమైన పరిస్థితి వచ్చినా దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు హిజ్కియా. కానీ మనస్సు అనేవాడు ఎక్కడికి వెళ్తున్నాడండి? మంత్రగాల దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తూ ఉంటున్నాడు. ఇది ఈ రోజున నేటి క్రైస్తవంలో కూడా ఉన్నటువంటి భయంకరమైన జాడ్యం, భయంకరమైన సమస్యను తెలుసా? పరిపూర్ణంగా ఒకని ఆయుష్ ఆశీర్వాదము ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనే ఒకరి ఆయుష్ పొడిగించగలవాడు, ఆయనే ఒక వ్యక్తి యొక్క ఆయుష్ కాలాన్ని ఖచ్చితంగా నిర్ణయించేవాడు అనే విషయాన్ని మర్చిపోయి చాలా మంది బ్రతుకు ఆయుష్ పొడిగించుకోవాలని అంటే వాళ్ళు చెప్పినట్లుగా మనం చేస్తే మన కీడు తొలగిపోద్దని, అపాయం తొలగిపోద్దని, ఎవడో ఏదో చెప్పిన మాటలు విని వాళ్ళ వెనకాల పరుగులు పెట్టి లక్షల రూపాయలు పోగొట్టడం ఎంతమంది లేరండి?
వేల వేల రూపాయలు వాళ్ళకి తగలేసి జీవితాలని ఆగం చేసుకుని కనీసం మనశ్శాంతిని కొదువైపోయి జీవించేటువంటి క్రైస్తవులు ఈరోజు ఎంతమంది లేరండి? ఏదైనా సమస్య వస్తే కనుక అక్కడిక్కడికి పరుగులు పెట్టి వాడేం చెప్పాడు ఈడేం చెప్పాడని చెప్పేసి పరుగులు తీసేటువంటి వ్యక్తులకు ఎంతమంది లేమని మనం దేవుని మందిరానికి వచ్చి నా బాధలు నా కష్టాల కోసం మొరపెడుతూనే మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూ దేవుణ్ణి ఈ మనస్సు ఏ విధంగా గాయపరిచాడో మనం కూడా ఆ విధంగా గాయపరిచే వాళ్ళు ఎంతమంది లేరండి? రోజున క్రైస్తవులుగా చలామణి అయిపోయే వాళ్ళు. ఇది మంచి రోజులా కాదా? మేము ఎక్కడికి వెళ్ళొచ్చా లేదా? ఈ టైంకి పెళ్లి చేయొచ్చా? ఈ టైంకి ఇల్లు కట్టొచ్చా? ఈ టైంకి శంకుస్థాపన చేయొచ్చా అని చెప్పి ఎవరో దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేసి వ్యక్తులు ఎంతమంది లేరండి? మనస్సు అనేవాడు ఆ విధముగా భయంకరంగా ప్రవర్తించాడు. పిల్లలు తీసుకెళ్ళి అగ్నిగుండంలో ఆహుతి ఇచ్చాడు. చెల్లంగితనం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మంత్రాల దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గర తప్ప అన్ని చోట్ల తిరిగాడు. ఎవడివిడు? ఒక దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి హిజ్కియా యొక్క కుమారుడు, దేవుని ప్రేమని సంపూర్ణంగా గ్రహించినటువంటి గొప్ప ప్రార్థనాపరుడు, యథార్థవంతుడి యొక్క కుమారుడు హిజ్కియా, ఈ యొక్క మనషే. అలాంటి వ్యక్తి ఈ రోజున ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఏ విధంగా ఆ వ్యక్తి ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఒక రోజున ఒక యవనస్తుడు ఒక ప్రాంతంలో ఒక భవిష్యత్తును చెప్తాం, జరగబోయేది చెప్తామని చెప్పి ఎవడో ఒక వ్యక్తి రోడ్డు అంట వెళ్తున్నాడు. ఒక చెట్టు దగ్గర కూర్చుంటే ప్రజలందరూ కూడా వాడి దగ్గరకు వచ్చేసారు. అందరూ కూడా చెప్పుకుని నాకేం జరుగుతుందో చెప్పు, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పని అందరూ చేయిచ్చేస్తున్నారు. ఒక 100 రూపాయలు ఉండని చెప్పి ఆ డబ్బులు తీసుకుని ఇక్కడ పెడుతున్నాడు. నీకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది అని చెప్పి అందరికీ కూడా అనేకమైనటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తారు ప్రజలందరూ? మీరేం చేస్తారు చెప్పండి? మన మందిరానికి వచ్చినా చర్చికి వచ్చినా మన మనసంతా అక్కడే ఉంటుంది. ఎక్కడ ఆడుంటాడో వెళ్ళిపోతాడో, వాడు అన్నీ చెప్తున్నాడంట, భవిష్యత్తు గోని చెప్తున్నాడంట, ఎవరు ఏమవుతారో చెప్తున్నాడంట అని చెప్పి భవిష్యత్తు అంతా అడిగి తెలిసిపోతుందని చెప్పి అందరూ పరుగులు పెడతా ఉంటే ఒక యవనస్తుడు భారం ఉందరే, ఆ అక్క వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన ఏడుస్తూ ప్రార్థన చేసేద్ది కదా, ఇప్పుడేంటి ఎక్కడ ఉంది అని చెప్పి చాలా మంది చూశాడంట. అలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ కనపడ్డారంట. కనపడితే వాళ్ళందరికీ కూడా ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదని చెప్పి చిన్న ప్రార్థన చేసుకున్నాడంట. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటో ఆలోచన తెలుసా? ఇతడు ఎవడైతే గనక భవిష్యత్తును గురించి చెప్తున్నాను అంటున్నాడో వాడు కూర్చున్న స్థలానికి కొంచెం దూరం నుంచి పరుగు వచ్చేసి వాడి దగ్గర పడిపోయి, గురుగారు అన్యాయం జరిగిపోయింది, ఇదిగో ఇప్పుడే మీ ఇంటి దగ్గర నుంచి వచ్చాను, ఎవరో దొంగలు వచ్చారు, మీ ఆవిడ్ని చేతులు కట్టేశారు, మీ పిల్లల్ని కొట్టేశారు, మీ దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా, మీ ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా, బంగారం వెండి అంతా కూడా తీసుకుని పారిపోతూ ఉంటుంటే మీ భార్య పిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నారు, మీరు తొందరగా రండి అని చెప్తే వీడు ఆ జనాలందరినీ విడిచిపెట్టేసి వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి ఉన్నపాటును దూకి పరిగెత్తినింటికి వెళ్ళిపోయాడంటే అండి. వాడు వెనకాల ఈ ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి అక్కడ నుంచి చూస్తున్నారంటే ఏం జరిగిందంటే చక్కగా వాళ్ళ ఆవిడ టీవీ పెట్టుకుని కాళ్ళ మీద కాలు వేసుకుని పకోడీ తింటా కూడా టీవీ చూస్తుందంట. పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారంట. అర్థం కాలేదు, ఏం జరిగింది అర్థం కాలేదు. అప్పుడు యవనస్తుడి మీద కోపంగా చూసుకుని, ఒరే బుర్కుడా ఏంట్రా ఇలా చేసావు, మా భార్య పిల్లలు చక్కగా ఉన్నారు, మా ఇంట్లో దొంగతనం జరగలేదు, నువ్వెందుకు ఇలా అబద్ధం చెప్పావు అని చెప్పంటే అప్పుడు ఈ యొక్క యవనస్తుడు అన్నాడంట, అయ్యా నేను అనుకున్నాను మీకు భవిష్యత్ జ్ఞానం ఉంది కదా, జరగబోయేది మీకు ముందే తెలుస్తుంది కదా, నీ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది నీకు ముందే తెలుస్తుంది కదా, కాబట్టి నువ్వు నిజంగానే నీకు అన్నీ తెలుస్తున్నాయి అనుకుంటే నీవు అక్కడికి వెళ్లకుండా మూర్ఖుడా అంటావేమనుకున్నాను. కానీ నువ్వు అలా పరిగెత్తుకుని వెళ్ళావంటే దాని అర్థం ఏంటంటే ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరుగుతాదో ఎవడి చేతులు లేదు అనే విషయాన్ని గుర్తించండి రా మూర్ఖులారా అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చక్కని సందేశాన్ని ఇచ్చాడంటే యవనస్తుడు. ఈ రోజున చాలా మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా, దేవుని అందరి పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండవలసిన వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి రీతిగా ప్రవర్తించి ఎందరెందరో జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు, ఎందరెందరో కుటుంబ వ్యవస్థని పాడు చేసుకునే వాళ్ళు, ఎందరెందరో అనేక వేల రూపాయలు, లక్షల రూపాయలు తగలేసుకునే వాళ్ళు ఎందరెందరో ఉన్నారు. దయచేసి ఈ వాక్యం నీతో నాతో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు దర్శిస్తున్నాడు వాక్యం ద్వారా. ఇలాంటి భయంకరమైనటువంటి
పరిస్థితులకి వెళ్ళకూడదు, ఎలాంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. దేవుని వాక్యం నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తుంది. మనస్సు అనేవాడు ఎక్కడికి వెళ్ళాడు? మనస్సు అనేవాడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిగుండాలు దాటించాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రైజ్లో హల్లెలూయా మంత్రగాల దగ్గర సంప్రదించాడు, జ్యోతిష్ని సంప్రదించాడు. ఈ రకంగా మనస్సు అనేవాడు భయంకరంగా ప్రవర్తించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఒక రాజు అలా చేశాడు అనుకోండి, వెనకాల ఉన్నటువంటి ప్రజలు ఎలా చేస్తారు? యథారాజా మనం అంటాం కదండి, యథారాజా తదా ప్రజ. అంటే రాజు ఎలా ఉన్నాడో ప్రజలు కూడా అలా ఉంటారు, అవునా కాదండి? రాజు ఒక అడుగు ముందుకేస్తే ప్రజలు 4 అడుగులు ముందుకేస్తారు, అది పరిస్థితి. కానీ హిజ్కియా ఆ యొక్క మనస్సే ఆ విధముగా ప్రవర్తించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మూడోదిగా మనం చూసినట్లయితే 33వ అధ్యాయం 4-5 వచనాలు. మరియు నా నామమున ఎన్నటన్నిటికీ ఉండునని ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చినో అక్కడున్న యెహోవా మందిరమును అతడు బలిపీఠమును కట్టించను. చూడండి, ఒక వ్యక్తి యొక్క మనసు చెడిపోతే, ఒక వ్యక్తి యొక్క మనస్సు అనేది దేవునికి దూరం అయిపోతే, ఒక వ్యక్తి యొక్క మనస్సు అనేది పాడైపోతే ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడండి. ఆ వ్యక్తి యొక్క ప్రవక్తను ఎలా ఉంటుందో చూడండి. ఆ వ్యక్తి యొక్క జీవిత విధానాలు ఎలా ఉంటాయో చూడండి. అతడు చేసే క్రియలు ఎలా ఉంటాయో చూడండి. దేవుని బలిపీఠం ఉండేటువంటి స్థలము మన పరిభాషలో అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి వచ్చి ఈ యొక్క మనస్సు అనేవాడు బలిపీఠమును పక్కన పడవేసి ఆ బలిపీఠం ఉన్నటువంటి స్థలములో అక్కడ కొన్ని ఈ లోక సంబంధమైన వాటిని అక్కడ ప్రతిష్ఠించాడు అని ఉన్నదండి. అంటే దేవుని మందిరాన్ని తండ్రి బాగు చేశాడు, ఈ కుమారుడు పాడు చేస్తున్నాడు. దేవుని మందిరాన్ని గూర్చి హిజ్కియా ఏడ్చాడు, మనస్సు అనేవాడు పాడు చేయడానికి ఏడుస్తూ ఉంటున్నాడు. ఈ రకముగా తండ్రి యొక్క ఆలోచన ప్రకారం కాకుండా, తండ్రి యొక్క జీవన విధానం ప్రకారం కాకుండా మిక్కిల దుర్మార్గంగా ఈ యొక్క మనస్సు అనేవాడు దేవుని ఆలయాన్నే, దేవుని సన్నిధిని పాడు చేయడానికి ఇష్టపడడానికి నిర్ణయం తీసుకున్నాడండి. దేవుని మందిరములో ఏదైతే కనుక అతి పరిశుద్ధ స్థలము దేవుని యొక్క సన్నిధిలో నా నామము అక్కడ ఉంటుంది, అణువణువున కూడా దేవుని యొక్క నామము అక్కడ నా కనుదృష్టి ఉంటుందని ఏ ఆలయాన్ని గురించి అయితే దేవుడు గర్వంగా స్పష్టంగా తెలియజేశాడో ఆ ఆలయములోనే భయంకరమైనటువంటి వాటిని ప్రతిష్ఠించి వాళ్ళందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అక్కడికి వచ్చి వాళ్ళకు సంబంధించిన వాటిని ఆరాధించినట్లుగా ప్రోత్సహిస్తున్నాడంటే మనస్సు ఎంతగా చెడిపోయి ఉంటుంది, దేవుడు ఎంతగా బాధపడి ఉంటాడు, దేవుడు ఎంతగా కృంగిపోయి ఉంటాడు. ఆ రోజున దావీదుకు చూపించిన కృప, దావీదుకి తరతరాలకి కూడా నీ సింహాసనం మీద నీ యొక్క వంశం వాడు ఉంటాడని చెప్పి వాగ్దానం చేసిన కారణం కావచ్చు. రెండోదిగా ఈ యొక్క తండ్రి అయినటువంటి హిజ్కియా దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు. కారణం ఏదో తెలియదు కానీ దేవుడు ఇంకా వీడిని క్షమిస్తున్నాడు, దేవుడు ఇంకా వీడిని సహిస్తున్నాడు, ఇంకా వీడిని ప్రేమిస్తున్నాడు, ఇంకా వీడి మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా అలాగున్నామేమో, ఇంకా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడేమో. మన ఆలయ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కొరింథీ పత్రికలో, ఈ శరీరము దేవుని యొక్క ఆలయం అని చెప్పి ఈ యొక్క శరీరములో అనేకమైనటువంటి వాటి ద్వారా దేవుని నామము ఉండవలసిన స్థలములో, దేవుని ప్రసన్నత ఉండవలసిన నీ యొక్క హృదయంలో, దేవునికి స్థానం ఇవ్వవలసిన నీ హృదయంలో ఈ లోక సంబంధం వాటిని దేవుని కంటే ఎక్కువ ప్రేమించి మన హృదయాన్ని భద్రపరుచుకుని ఇంకా మనము ఈ యొక్క ఆరాధకులుగా మారిపోతున్నామేమో. దేవుణ్ణి ఉండవలసిన స్థలములో, దేవునికి ఇవ్వాల్సిన స్థానములో ఈ లోక సంబంధం వాటికి ఇచ్చి మనం దేవుని గాయపరుస్తున్నప్పటికీ కూడా, బాధ పెడుతున్నప్పటికీ కూడా దేవుడు ఇంకా నీకు నాకు కూడా ఇంకా చక్కని అవకాశాలు ఇస్తున్నాడు. దయచేసి ఈ యొక్క మనస్సే కూడా అవకాశం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దయచేసి దేవుని వాక్యం ప్రతి ఒక్కరము కూడా ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరము కూడా మన హృదయాలు అంటే మన యొక్క ఆలయాలు ఏ విధంగా దేవునికి అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయో పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. రైట్. అంటే బలిపీఠం మీద చెత్త, బలిపీఠం మీద ఏం చేస్తున్నారండి? దేవునికి ఇష్టం లేని వాటిని దేవునికి ఇష్టం లేని ఏంటో తెలుసండి? నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన దేశం నువ్వు దీర్ఘాయుష్యంతో ఉన్నట్లుగా నీ తల్లిని తండ్రి సన్మానించి అలా కొన్ని వాగ్దానాలు చేస్తూ మీరు ఈ లోక సంబంధించిన వాటిని పూజించవద్దు అని స్పష్టంగా చెప్పాడు. కానీ మనసు ఏం చేస్తున్నాడు? ఈ లోక సంబంధించిన వాటిని పూజించడానికి దేవుని మందిరంలోనికే తీసుకురావడానికి వీడు ఇష్టపడ్డాడు. ఇంత భయంకరమైన పరిస్థితి. మూడోదిగా మనం చూసినట్లయితే, మూడోదిగా 33వ అధ్యాయం 9వ వచనం. ఉమ్, 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 ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి కానాను దేశం వెళ్ళిన తర్వాత లేవియా కాండం మీరు ఎలా ఉండాలి అని చెప్పి కొన్ని సూచనలు ఇచ్చాడు లేవియా కాండంలో. దాంట్లో ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే, క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ బ్రతుకుల్లో బైబిల్లో రెండు రకాలైన వర్గాలుగా విభజించబడింది. అందులో మొట్టమొదటిది లేవియా కాండం అంటాడే కదా, బలి అర్పించే విధానంలో స్పష్టంగా ఒకటి చేయవలసిన దానికి బదులుగా ఒక పని చేయకుండా మరొక పని చేస్తే అది విఫల పాపము. ఏ పాపము? అంటే బలిపీఠం దగ్గర బలి అర్పించే విధానం ఎలా ఉండాలి, బలిపీఠం దగ్గర బలి అర్పించిన విధానం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా తినాలి, ఎలా తినకూడదు, అవన్నీ కూడా దేవుడు స్పష్టంగా రాయించాడు. ఒకవేళ ఈ బలిపీఠం విషయంలో గనక అలా చేయకపోతే అది విఫల పాపముగా దేవుడు వాటిని పరిగణిస్తూ ఉంటాడు. ఆ భయం కూడా వీడికి, మనస్సుకి లేదు. రెండో మాట రాయబడిన మాట ఏంటో తెలుసండి. రెండవ తప్పు ఏంటంటే, మనము దారి తప్పిపోవడానికి ఎవరినైనా కానీ ప్రోత్సహిస్తే గనక, అలా ప్రోత్సహిస్తే ప్రజలు గనక దారి తప్పిపోతే, ప్రజలు గనక దేవుని విడిచిపెడితే ఆ తప్పు నాయకుడిది గనుక అది కూడా పాపముగా పరిగణించబడతాది. అంటే మనము దేవుని సన్నిధిలో సేవ చేయవలసిన విధానము, లేదా దేవుని సన్నిధి బలి అర్పించే విధానము, బలిపీఠం మీద బలి పశువుని వధించే విధానము అన్నీ కూడా క్రమంగా జరగాలి. ఏది ముందు ఏది వెనకాల ఎలా జరగాలో అలా జరగాలి. అలా చేయకపోతే యాజకుడి యొక్క తప్పిదముగా పరిగణిస్తారు. రెండోదిగా మనం చూసినట్లయితే, నీవు నేను చేస్తున్న పనులు బట్టి కొంతమంది గనక దారి తప్పితే, కొంతమంది గనక దేవుని నుంచి దూరం అయితే, కొంతమంది గనక దేవుని యొక్క మార్గాల నుంచి తొలగిపోతే దానికి కారణం మనమైతే ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది అది కూడా పాపముగా పరిగణిస్తూ ఉంటాడు. అంటే ప్రజలందరూ కూడా, ఇక్కడ రాయబడిన మాట, యోధా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తప్పుదోవ నడుచున్నట్లుగా ఇతడు ప్రేరేపించాడు అని ఉంటుందండి. అంటే రాజు ప్రజలందరినీ కూడా చక్కని మార్గం నడిపించవలసినటువంటి యొక్క రాజు, ఇతడు ప్రజలందరినీ కూడా తప్పుదోవ నడిపిస్తున్నాడు అని ఉందండి. అంటే ఇది కూడా దేవుడు పాపముగా పరిగణించాడు. దయచేసి మనం అందరము కూడా ఈ ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని మనం గమనించుకోవాలని ప్రభుపేట తెలియజేస్తుంది. ఎందుకనంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడుపుతుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడిపేస్తుంది. కాబట్టి మనం అందరము కూడా దుష్ట సాంగత్యం చాలా ప్రమాదకరం. ఓకేనా? ఈ తప్పిదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, అసలే అన్యజనులందరూ కూడా ఈ సమయం ఏ సమయం అంటే గనక బబులోను అందరూ కూడా యోధా ప్రజను చెరపట్టుకుపోయే టైంలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఒక రోజున హిజ్కియా దగ్గరికి హిజ్కియా బాగుపడిన తర్వాత చూడడానికి ఈ బబులోను దేశం నుంచి కొంతమంది వేగులవారు వచ్చారు. వేగులవారు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటుంటే, ఈ యొక్క బబులోను రాజు మమ్మల్ని పంపించాడు మిమ్మల్ని చూడడానికి అని చెప్తే, ఈ యొక్క హిజ్కియా తన ఇంట్లో ఉన్న వాటన్నిటిని చూపించాడు, కానీ మందిరాన్ని తీసుకెళ్ళలేదు. అంటే సాక్ష్యం పంచుకోలేదు. దేవుడు ఏ విధంగా బ్రతికించాడో, ఏ విధంగా ఆయుష్ ఇచ్చాడో ఈ విషయాన్ని చెప్పలేదు, కానీ తన సంపాదించిన ఆస్తి అంతటి కొరకు చెప్పాడు. ఈ రోజులో మనం కూడా దేవుడు నిన్ను కూడా ఏ విధంగా బ్రతికించాడో సాక్ష్యం చెప్పడానికి బదులుగా నువ్వేం సంపాదించుకున్నావని వాటిని మాత్రమే ప్రజలు చూపించేవాడిగా ఉండకూడదు. రెండోది, ఈ యొక్క మనస్సు అనేవాడికి ఒక సూచన వచ్చింది. ఏంటో తెలుసా? ఇదిగో, మనం అందరం కూడా అశ్షూరు రాజు మీద యుద్ధానికి వెళ్దాం. అశ్షూరు రాజు మీద యుద్ధానికి వెళ్ళాలంటే
నీవు నేను కూడా ఫ్రెండ్షిప్ చేద్దామని చెప్పి బబులోను రాజు కొంత సమాచారం పంపిస్తే ఈ యొక్క మనస్సు అనుకున్నాడు, ఒరే యోధా దేశం చాలా చిన్న దేశం, ఇంత చిన్న దేశానికి అంత గొప్ప రాజు అనే బబులోను రాజు స్నేహం చేస్తానంటున్నాడు, ఇంతకంటే గొప్పమేముందని చెప్పి ఇతడు నమ్మి దేవుని విడిచిపెట్టాడు. అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికని పాడు చేస్తాం. అంటే మనం ఇతరులతో చేసిన స్నేహం అనేది మన ఆత్మీయ జీవితాన్ని పతనాస్థితికి తీసుకువెళ్తాది. చక్కగా సాగుతున్న మన ఆత్మీయ జీవితాన్ని పతనావస్థితికి తీసుకెళ్లేది ఏంటంటే దుష్ట సాంగత్యం. దయచేసి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం, మన భక్తి భావజాలను పెంచే వారితో స్నేహం చేస్తున్నామా, భక్తిలో దిగజార్చే వాళ్ళతో స్నేహం చేస్తున్నామా? ఒక్కసారి మనం అందరము కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సంపర్క చేసుకుని మన భక్తిని పెంపొందింపజేసే వారితో స్నేహం చేయాలనే విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజున నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తున్నాను. ప్రఖ్యాత పూల కుండలు తయారు చేసే ఒక వ్యక్తి, అతని పేరు ఇతను ఇంగ్లీష్ ఆంగ్లేయుడు, అతని పేరు జోషియా. ఏం పేరండి? జోషియా అనేటువంటి ఆయన దగ్గరికి పూలకొండ అంటే చక్కని అందమైన పూలకొండలు తయారు చేస్తారు. వాటిని కొనుక్కోవడానికి, వాటిని చూడడానికి, సందర్శించడానికి ఒక గొప్ప వ్యక్తి, అంటే ఒక నోబెల్ మ్యాన్ అని రాయబడి ఉంది, అంటే ఒక ప్రముఖమైన వ్యక్తి వచ్చి ఆ యొక్క జోయల్ అని ఆయన తయారు చేసినటువంటి ఆ యొక్క పూలకొండలన్నింటినీ కూడా చూసి చాలా ఆశ్చర్యపోతే చాలా సంతోషిస్తున్నాడు. అలా సంతోషిస్తున్న క్రమంలో ఒక చిన్న యవనస్తుడు, 12 సంవత్సరాలు ఉన్న యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గర రాగానే ఈ యొక్క నోబెల్ మ్యాన్ అని చెప్పుకునేటువంటి పేరుగాంచిన వ్యక్తి ఆ యవనస్తుని చూసి ఒక రకమైన జోకులు వేస్తాడు. అంటే ఆ 2 మీనింగ్లు వచ్చేటువంటి డబుల్ మీనింగ్ అంటారు, 2 మీనింగ్ వచ్చి జోక్ వేస్తాడు. వెంటనే యవనస్తుడు కొంచెం భయపడ్డాడు. అరే జోయల్ అని ఆయన నన్ను ఎప్పుడు కూడా ప్రేమగా దేవుని భక్తి భావాల్లో పెంచుతాడు, ఆయన నోటి నుంచి ఒక బూతు కూడా రాదు, ఎంత ప్రేమగా ఉంటాడు, అలాంటిది ఈయన చాలా గొప్పోడని చెప్పాడు, ఈయనేంటి ఇలాగా మాట్లాడకూడని మాట్లాడుతున్నాడని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాడు. అయిపోయిన తర్వాత ఇంకా తిరుగుతున్నాడు, ఈయనకున్నటువంటి ఆ యొక్క పూలకొండ అన్ని కూడా చూపిస్తూ ఉంటున్నాడు. వెంటనే యవనస్తుడి మీద భుజం మీద చెయ్యి వేసి ఇంకా లోక సంబంధించిన మాట్లాడుతూ ఉన్నాడు. వీడికి అలవాటు అయిపోయింది. ఇంక నుంచి నవ్వుతూ మొదలు పెట్టాడు. ఏం చేస్తాడండి? నవ్వుతూ మొదలు పెట్టాడు. అంటే ఇంతకుముందేమో టెన్షన్ పడ్డాడు, ఇప్పుడు అలవాటు అయిపోయి ఏం చేస్తున్నాడు? నవ్వడం మొదలు పెడుతున్నాడు. అతను అనే మాటలన్నింటిలో కూడా జోకులు వేస్తుంటే అతను నవ్వుతున్నాడు. మాట్లాడుకున్న మాట్లాడుతూ ఉంటుంటే ఒకప్పుడు భక్తికి వెళ్ళినట్టు యవనస్తుడికి అలవాటు అయిపోయి నవ్వుతూ ఉంటున్నాడు. అలా నవ్వుతూ ఉంటుంటే వెంటనే జోయల్ ఆయన చూశాడు. నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవ్వడో కూడా నోటి నుంచి ఒక అపవిత్రమైన మాట రాదు, అంత మంచిగా పెంచుతాను, వీళ్ళని పనివారుగా కాకుండా పిల్లగా చూసుకుంటాను, మంచి చెడ్డలు చెప్తాను, ఈయనేంటి పేరుగాంచినని చెప్పుకొస్తే ఈయన ఇలాంటి జోకులు వేసి వీళ్ళందరినీ కూడా పాడు చేస్తున్నాడు, ముఖ్యంగా ఈ యవనస్తుడు పాడైపోయాడు, ఈ యవనస్తుడు ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి నవ్వుతున్నాడు, అతనితో ఏకీపిస్తున్నాడు, ఎంతగా చెడిపోయాడేంటి అని చెప్పి ఇతడు జోయల్ అనే ఆయన ఆలోచిస్తూ ఈయనకి ఎలా చెప్పాలి, మీరు చేసిన తప్పు అని చెప్తే రెచ్చిపోతాడు, నువ్వే నాకు చెప్తావా అంటాడు. గెస్ట్ కింద వచ్చాడు, ఒక మంచి వ్యక్తిగా ఈ ప్రాంతానికి వచ్చాడు, నేను ఇతనంటే నరులో పరువు పోతుందని చెప్పి ఏం చేయాలో ఆలోచించకుండా ఆయన వెళ్తూ ఉంటుంటే పూలకొండలు ఒక మంచిది అతను నచ్చింది. ఇది ప్యాక్ చేయి, నేను పట్టుకెళ్తాను, సందర్శన నిమిత్తం మా ఊర్లో మా దేశంలో నేను దాచుకుంటానన్నాడు. సరేనని చెప్పి ఈయన దాన్ని తీసుకుని ప్యాక్ చేసి ఆయనకి ఇస్తున్నాడు. ఆ యొక్క నోబెల్ మ్యాన్కి ఇచ్చే క్రమంలో ఇదిగోని తీసుకోండి అని చెప్పి ఇలా ఇస్తున్నటువంటి క్రమంలో కావాలని చెప్పి ఈ యొక్క జోయల్ అని ఆయన అలా విడిచిపెట్టేస్తే అది కింద పడి పగిలిపోయింది. నోబెల్ అనే ఆయనకి చాలా కోపం వచ్చేసింది. నేను ఎంత అందముగా అయినటువంటి యొక్క దాన్ని నేను తీసుకెళ్దామా, మా దేశాన్ని తీసుకెళ్దాం అనుకుంటే నువ్వేంటి ఇలా పడేసావు, జాగ్రత్తలు ఉండవా అని చెప్పేసి తిట్టాడు. అప్పుడు ఈ జోయల్ అని ఆయన నోబెల్ ఆయనను కూర్చోబెట్టి, నాయన ఒక విషయం చెప్తున్నాను విను, నా దగ్గర పనిచేసేటువంటి 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క బాబు తన తల్లి తండ్రులు 12 సంవత్సరాల పాటు ఏ అపవిత్రమైనటువంటి మాటలు కానీ, అపవిత్రమైన ఆలోచనలు కానీ, అపవిత్రమైనటువంటి ప్రవర్తన కానీ వాడికి లేకుండా మిక్కిలి జాగ్రత్తగా చక్కని పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత భక్తిపరులు నాకు తెలుసు. వాడి నోట అంటే ఎప్పుడు కూడా భూత్ అనేది రాదు. వాడు ఎప్పుడు కూడా ఎవరైనా కానీ
మాట్లాడుకున్న మాటలు మాట్లాడితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాంటి ప్రవక్తను కలిగిన వాడిని ఈ ఒక్క అరగంటలో, ఒక్క గంటలోనే వాడిని మార్చేశావు. వాడి మనసును పాడు చేశా. వాడు ఇప్పుడు నీ వైపు ఆకర్షితులైపోయాడు. నీ నోట నుంచి ప్రతి అపవిత్ర మాటలు వాడు నవ్వుతున్నాడు. అంటే వాడు పాడైపోయాడు. ఆ పాడైపోయిన ఎలా బాగు చేస్తారు? 12 సంవత్సరాల పాటు కడు జాగ్రత్తగా కాపాడుకున్న వాడిని ముక్కలు చేసేస్తావు. అలాగే ఈ రోజున దీన్ని, ఈ యొక్క ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువు పాడైపోతుంటేనే అలా పాడైపోయి అలా కోప్పడిపోతున్నా, అలాంటిది దేవుడు జీవం పోసినటువంటి ఈ యొక్క వ్యక్తి పాడైపోతే నీకు బాధ లేదా? నీ ద్వారా ఇతను పాడైపోతే నీకు బాధ లేదా, వేదన లేదా, దుఃఖం లేదా అని చెప్పి అతనికి ఒక హెచ్చరికని ఇచ్చాడంటే నీ జోయల్ ఆయన ఎంత మీనింగ్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజున నీవు నేను కూడా మనతో స్నేహం చేస్తున్న వారిని పెడదేవను పెడుతున్నామా? మనతో స్నేహం చేస్తున్న వారిని మనకున్నటువంటి ఆలోచన బట్టి వాళ్ళ యొక్క మనస్సులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పరిస్థితులన్నీ కూడా మార్చేవారు కాకుండా వాళ్ళ భక్తి భావజాలాలు పెంచేవారు ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మనసు అనేవాడు ఇశ్రాయేలు యూదా ప్రజలందరినీ కూడా తప్పుదావలు నడిపించి ప్రజలందరూ కూడా పాడైపోవడానికి కారకుడయ్యాడు. ప్రజలందరూ నాశనం అయిపోవడానికి కారకుడయ్యాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ముందు వచ్చేవారు మనం నేర్చుకుందాం. ఈ మనస్సు అనేవాడు తర్వాత బుద్ధి వచ్చి మార్పు చెందాడు, కానీ ప్రజలు మారలేదంటే. మనం తీసుకున్న నిర్ణయాలు తర్వాత మనం మారొచ్చేమో, కానీ దాని ద్వారా వచ్చేటువంటి కాన్సిక్వెన్స్, దాని ద్వారా వచ్చే పరివాసన మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. హిజ్కియా ఆ యొక్క మనస్సే జీవితంలో అదే జరిగింది. వాడు మారిపోయాడు, చక్కగా అయిపోయాడు, తన జీవితంలో దేవునికి అంకితం చేసుకున్నాడు, కానీ ప్రజలు మాత్రం పాడైపోయారు. ఈ రోజున మనం కూడా ఒకసారి గమనించుదాం. మనస్సే వాళ్ళ మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి పరీక్షించుకుందాం. మన పితరులు ఎలాంటి భక్తిని కలిగి ఉన్నారు, మన ఎలాంటి భక్తిని కలిగి ఉన్నాం, మనకున్నటువంటి పిల్లలు ఎలాంటి భక్తిని కలిగి ఉంటున్నారు. ఈ రోజున మనము మన పిల్లలకి భక్తి భావజాలాల్ని మనం వాళ్ళకి సంక్రమించేటట్లుగా వాళ్ళకి తెలియచేయలేకపోవడానికి ప్రధాన కారణం లోపం మందే అనే విషయాన్ని గమనించి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని ప్రజలు మోసగించే వారిగా ఉండదు. ఎన్ని మోసాలు చూస్తున్నాం మనం. బ్రతకడానికి ఎన్ని మోసాలు చేస్తున్నారు, బ్రతకడానికి ఎన్ని మాటలు చెప్తున్నారు, బ్రతకడానికి ఎన్ని జిమ్మికలు చేస్తూ ఉంటున్నారు. అలాంటి వాటిని మనం గమనించేవారుగా, గుర్తించేవారుగా, వాటిని పరిశీలించేవారుగా, వాటిని పరీక్షించేవారుగా ఈ యొక్క ఉదయకాల మనం అందరం కూడా ఉందాం. దయచేసి మనందరం కూడా 4 విషయాలు నేర్చుకున్నాం. తండ్రి యొక్క విశ్వాసం తొలగిపోయిన మనస్సే. రెండోది, పిల్లల్ని అగ్నిగుండాలు దాటించడానికి ఇష్టపడిన మనస్సే. అంటే పిల్లల్ని తప్పు మార్గం నడిపించడానికి ఇష్టపడిన మనస్సే. మూడోదిగా మనం చూసినట్లయితే గనక, మూడోదిగా దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్న మనస్సే. నాలుగోది మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలని తప్పుదో నడిపించిన మనస్సే. ఈ రకంగా మనము ఇతరుల్ని ఇంపాక్ట్ ఇతరుల్ని ప్రభావితం చేసేవారు ఉండాలి, కానీ మనం ఇతరుల్ని దేవునికి దూరం చేసేవారు ఉండకూడదని ఈ యొక్క మధ్యాహ్న దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. దయచేసి మాటలన్నింటినీ కూడా మన హృదయంలో భద్రపరుచుకుని మనం అందరం కూడా దేవుని యొక్క ఫస్ట్ పార్ట్ మనస్సు అనేవాడు చేసిన పాపాల గురించి మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తం రాబోయే దినాల్లో దేవుని యొక్క క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుడు అతన్ని ఏ విధంగా తన యొక్క పరిచర్య కొరకు వాడుకున్నాడో ఈ మాటలన్నీ కూడా మనం విందాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందరు కూడా మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామలెక్కలను స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అనేక మంది భక్తి భావజాలాలు పాడైపోతున్నాను ఆయన. మేము కలిగి ఉన్న భక్తి మా పిల్లలకు లేదు, మా పితరులకు కలిగి ఉన్న భక్తి మాకు లేదు. ఎందుకు కారణం ఏంటో తండ్రి 4 విషయాలు మాకు తెలియజేస్తావు తండ్రి. ఆ 4 విషయాలు మాలో ఉంటే సరిచేసుకుని నీ బిడ్డలుగా మారి మా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నీ నిత్య జీవానికి వారసులయ్యే కృప మాకు అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.